హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌమ్య అంత్రితి లైఫ్ స్టైల్ అండి. సో ఇక్కడైతే మేము తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత కొండ నుంచి దిగుతున్నాం అన్నమాట. ఎవరికైనా కానీ దర్శనం అయిపోయిన తర్వాత తిరుమల కొండ నుంచి దిగి రావాలంటే ఎంతో బాధగా ఉంటుంది కదా. సేమ్ అదే ఏ కొంచెం బాధతోనే దిగుతున్నాం అనమాట. బట్ స్టిల్ ఇది ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. మామూలుగా చెప్తారు కదా, తిరుమల కొండ దర్శనం అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని టెంపుల్స్ చూసుకున్న తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఏ గుడికి వెళ్ళకూడదు అని చెప్తారు కదా. సో అలాగే అనమాట. అండ్ దెన్ దిగేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉంటారనమాట. ఇవన్నీ చూసుకొని వెళ్ళడం మాకు ప్రతిసారి మేమైతే నడుచుకొని వెళ్ళేటప్పుడు అయితే ముందు వెళ్ళొచ్చు, కానీ రిటర్న్ కార్లో వెళ్ళి దిగి వచ్చేటప్పుడు మాత్రం మేము రిటర్న్లో వస్తామన్నమాట. అండ్ దెన్ ఈసారి అయితే ఈ ఉడక కూడా అక్కడే ఉన్నిందనమాట. కొబ్బరితో ఏదో తింటూ కనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ 31న అయితే వెళ్ళామన్నమాట. మేము జపాలి కూడా వెళ్ళాలని అనుకున్నాము, కానీ కుదరలేదన్నమాట. తుమ్మూరు తీర్థం ఓపెన్ చేయటం వల్ల, పౌర్ణమి అవటం వల్ల ఏప్రిల్ 1న మేము అది చూడలేకపోయాము. చాలా ఫీల్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ధృతిని మేము తిరుమల దర్శనానికి అయితే తీసుకెళ్ళలేదన్నమాట. ఈ ఎండలో ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ తీసుకెళ్ళినప్పుడే మాకు చుక్కలు చూపించింది. ఫుల్ లేట్ చేసి అసలు తన వల్ల కాలేదన్నమాట. సో మేము బెంగళూరు నుంచి పీలేరు వెళ్ళి, పీలేరు నుంచి మళ్ళీ తిరుపతి వచ్చి, మళ్ళీ తిరుపతి నుంచి తిరుమల వచ్చి తను చాలా టయర్డ్ అయిపోతుందనే ఉద్దేశంతో తీసుకొని అయితే రాలేదన్నమాట. మేము ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదన్నమాట. మార్నింగ్ 9 అలా దిగేసాము. ఎందుకంటే మళ్ళీ డౌన్ జర్నీ చేయాలి కదా అనేసి ఇంకా మేము చేయలేదన్నమాట. ఇక్కడే తిరుపతి కింద కొండ దిగంగానే ఇక్కడ PS4 అనే హోటల్ అయితే ఉంది. సరే కొత్తగా ఉంది కదా అని ట్రై చేద్దామని అనుకున్నాము. యాక్చువల్లీ నాకైతే నందినిలో ఇష్టం అన్నమాట. అక్కడ చాలా బాగుంటుంది దోశ కానీ ఏదైనా ఐటమ్స్. సరే కొత్తగా ఏదైనా ఈసారి ట్రై చేద్దాము అనేసి PS4కి అయితే వచ్చాము. అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఓకే. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే కాళహస్తికి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫుల్ ఎండ. తిరుమల అయితే మాత్రం ఎండ వాన్ చేస్తోందండి. అండ్ మీరు పిల్లలతో కనుక ట్రావెల్ చేస్తుంటే మాత్రం దానికి తగినట్టు దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ తీసుకొని అయితే మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ దెన్ ఇక్కడ మేము శ్రీకాళహస్తికి అయితే మేము రీచ్ అయిపోయాము. చూసారు కదా. కాళహస్తి యాక్చువల్గా నేను ఇక్కడే చదువుకున్నాను అనమాట, బీటెక్ అంతా. సో నాకు ఆ డేస్ అంతా గుర్తొచ్చాయి, ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యాయి అనమాట. ఇది పార్కింగ్ ఛార్జెస్ 70 రూపీస్ అనమాట. వాళ్ళు ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అక్కడ చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఒక బ్రిడ్జ్ కింద వచ్చేసి స్వర్ణముఖి నది పారుతూ ఉంటుంది అనమాట. మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రయాణికులు చాలామంది ఇక్కడ ఈ నదిలో స్నానం చేసి తర్వాత దర్శనానికి కూడా వెళ్తూ ఉంటారనమాట. మీకు వీలైతే చేయండి, లేదంటే అదేం కంపల్సరీ ఏమీ కాదనమాట. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి జస్ట్ అలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనం వెళ్ళామంటే అక్కడే మనకు కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఫిల్ అయిపోయి ఉంటుంది. కార్ పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయ్యేది. ఈసారి మేము వెళ్ళిన టైంలో కొంచెం రష్ తక్కువ ఉండటం వల్ల కార్ పార్కింగ్ కూడా దొరికేసింది అనమాట. సో పెద్ద ప్రాబ్లం అయితే అవ్వలేదు. అండ్ దెన్ మేము ఈసారి రాహుకేతు పూజ అయితే చేయించాలని అనుకుంటున్నాం అనమాట. సో అందుకనేసి మేము రాహుకేతు పూజ చేయించాలి అని ముందుగానే అనుకొనే వచ్చాము. కాబట్టి రాహుకాలం చూసుకొని ఆ టైమింగ్లోనే రాహుకేతు పూజ అయితే చేయించుకోండి. ఇక్కడ చాలా డిఫరెంట్ ప్రైజెస్లో రాహుకేతు పూజ అయితే చేస్తారనమాట. అంటే ప్రైస్ ఎక్కువ అయ్యే కొద్దీ మీరు గర్భగుడిలో చేసి అది మీకంటూ ఒక డెడికేటెడ్ పూజ 500 రూపీస్ దానికైతే అది సామూహిక పూజ అనమాట. ఇలా ఆ పూజతో పాటు ఈ సామాగ్రి కూడా ఇస్తారనమాట. దెన్ పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ
రాహుకేత పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి వాళ్ళు ఇస్తారనమాట. పూజ అయిపోయిన తర్వాత నాగపడగలు తీసుకొని వెళ్ళి స్వామివారి హుండీలో అయితే 3 సార్లు మన వైపు చుట్టుకొని అందులో వేయమని చెప్తారనమాట. అలా చేయాలి. ఏంటంటే ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే మనం కట్టే ప్రైజ్కి బట్టి వాళ్ళు చేసే పూజ కూడా ఉంటుందన్నమాట. సామూహిక పూజ వచ్చేసి 500 రూపీస్ దాంట్లో జరుగుతుంటుంది. అంటే మనం డబ్బులు పెట్టే కొద్దీ మనము గర్భగుడిలో పూజ అయితే చేయించుకోవద్దు. ఎవరి శక్తికి తగినట్టు మీరు పూజ అయితే చేయించుకోండి. మామూలుగా శాస్త్రాలలో కూడా చెప్తూ ఉంటారనమాట, ఎవ్రీ ఇయర్ రాహుకు అయితే పూజ చేసుకుంటే మంచిదనేసి. మేమేమి విధిగా ఏం చేయించుకోము. మాకు వీలు దొరికినప్పుడు అయితే తిరుపతి వెళ్ళి తిరుమల వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అయితే చేయించడానికే ట్రై చేస్తామన్నమాట. అక్కడ హుండీలో వేసి వచ్చిన తర్వాత వెంటనే గర్భగుడి లోపల నుంచి రాగానే జ్ఞానప్రసూనాంబ దేవి ఉంటారనమాట. అసలు ఎంత దివ్యంగా ఉంటుందంటే అంత దివ్యంగా ఉంటుందన్నమాట అమ్మవారు. లోపల ఈ ఉత్సవ విగ్రహాలు కూడా గోల్డ్తో అమర్చబడి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ దెన్ మా దర్శనం అయిపోయిందనమాట. బయటకి ఎంట్రీ ఎలా వెళ్తామో ఎగ్జిట్ కూడా అలాగే వస్తాము. ఈ ఎండకు తట్టుకోలేక షర్బత్ అయితే తాగామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయి వచ్చేసరికి 3:30 అయిపోయిందనమాట. ఆ రోజు రాహుకాలం వచ్చేసి 12 to 1:30 ఉన్నింది. సో మాకు స్లాట్ బుక్ అయ్యిండేది కూడా 12:45కి స్టార్ట్ అయ్యి 1:30కి అయిపోయిందనమాట. అండ్ దెన్ నేను ఇవన్నీ వచ్చేసి అక్కడ లోపల ప్రసాదాలు అనమాట. వడ అయితే టేస్ట్ బాగుంది కానీ చాలా గట్టిగా అనిపించింది. కానీ నాకు వడ అంటే చాలా ఇష్టం అనమాట. అదే మేము తిని ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. ఎలాగో మేము లంచ్ చేయలేదు, ఫుల్ ఆకలి అయితే వేస్తుంది అనమాట ఈ ఎండకి. అండ్ ఇది లడ్డు కూడా చాలా బాగుంది. కానీ తిరుమల లడ్డు అంత కాకపోయినా లడ్డు ఏ దేవుని ప్రసాదం ఆ దేవునికి ఆ స్పెషాలిటీ అయితే ఉంటుంది కదా. సో తేజకి ఆ రోజు ఆఫీస్ కూడా ఉందన్నమాట, వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో ఇంకా మేము వెంటనే వెళ్ళిపోయాము. అండ్ దెన్ అక్కడ చాలా ప్రసాదాలే ఉన్నాయి. జిలేబీ కూడా ఉండింది, కానీ నేను వెళ్ళి అడిగేటప్పటికి అయిపోయిందండి అని చెప్పారు. సో అందుకు నేను అది తీసుకోలేదన్నమాట. ఇంకా చాలానే ఉన్నాయి, ఒక 6 to 7 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నాకంత ఫొటోస్ వీడియోస్ నాకు ఎందుకో గుళ్ళో తీయాలని అనిపించలేదు, నేను తీయలేదన్నమాట. ఇక్కడ నాకు బాగా నచ్చింది, నేను కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు కూడా ఈ పులిహోర అయితే చాలా బాగుంటుంది అనమాట. మేమైతే సండే అవుటింగ్ ఉన్నప్పుడు కూడా వెళ్ళి మరీ అదే పనిగా నేను ఈ పులిహోర అయితే తెచ్చుకొని తినేవాళ్ళం అనమాట. ఆ ఫుడ్ తినేదానికంటే అక్కడ ఉండేది తీసుకోవడం తినటం మేలు అనేసి. అండ్ దెన్ ధృతికి నేను గాజులు తీసుకున్నాను. తను రాలేదు కదా, మళ్ళీ గొడవ పెడుతుంది అనేసి. కానీ నాకు ఈ మధ్యలో గాజులు ధృతికి బాగా ఇష్టంగా వేసుకుంటుంది అనమాట. అండ్ దెన్ ఇలాంటివి ఏదో కొత్తగా అక్కడ అంకుల్ని అడిగి ఎలా చేయాలని కూడా నాకు అడిగే టైం లేదు. అండ్ దెన్ ఇది వచ్చేసి ఈ తాబేలు మంచిది కదా అనేసి ఇంటికి తీసుకొచ్చామన్నమాట. అసలు అది ఎలా యూజ్ చేయాలో కూడా నేను అడిగేంత టైం అయితే లేదు, ఫాస్ట్గా వచ్చేయాల్సి వచ్చింది, మళ్ళీ వెళ్ళి లాగిన్ అవ్వాలనేసి. సో ఇలా అన్ని ప్రసాదాలు అన్నీ తింటూ మాకు తిరుపతికి నుంచి శ్రీకాళహస్తికి హార్డ్లీ 1 hour అంతే అండి. సో ఈ జర్నీలో అంతా ఈ ప్రసాదం తింటూ అలా వెళ్ళిపోయామన్నమాట. ఫాస్ట్గా వెళ్ళి తింటాం అలా అయిపోయింది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉందా? ధృతిని తీసుకురాలేదని బాధ ఉన్నా కానీ సమ్మర్ కదా, ఖచ్చితంగా తన వల్ల అయ్యుండేది కాదు. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ట్రావెల్ అయిపోయిందనమాట. బెంగళూరు నుంచి పీలేరు నుంచి తిరుపతి, మళ్ళీ తిరుపతి నుంచి తిరుమల దర్శనం, మళ్ళీ కాళహస్తి. అసలు టైం ఎంత ప్యాక్డ్గా ఉన్నిందంటే అంత ప్యాక్డ్గా ఉన్నింది. నాకు తెలిసి మేము గుడ్ డెసిషనే తీసుకున్నామని అనిపించింది అనమాట. తర్వాత తనని ఇబ్బంది పెట్టాలని మేము అనుకోలేదు. ఆమెను పిలిచినా కానీ రానని అనింది. నేను నానమ్మ అబ్బతో ఆడుకుంటాను, మీరు వెళ్ళేసి వచ్చేయండి అనేసి అనింది అనమాట. Finally we got it.
సో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి పడుకొని నిద్రపోతూ ఉన్నిందనమాట. బెడ్లో పడుకొని నిద్రపోతూ ఉన్నింది. మంచిగా తన నిద్ర టైమే అనమాట అది. చూడండి ఎలా నిద్రపోతూ ఉన్నిందో. చూడ చాలా మిస్ అయ్యాను ధృతిని అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.